అతిథి దేవో భవ. సో ప్రతి కస్టమర్కి కూడా మనం అన్ని రకాల, మీరు చూస్తుంటే మీకు ఇంతకుముందు మాక్టైల్స్ వెళ్తున్నాయి, స్నాక్స్, టీలు, కాఫీలు. సో ఒక జ్యువెలరీ షాప్, అంటే నా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ నుంచి వచ్చాం కాబట్టి, సో ఆ షోరూంలో ఎలా అయితే కస్టమర్ని ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మాకు ఆ అతిథి దేవోభవ కాన్సెప్ట్ నప్పిందనమాట. సో ప్రతి కస్టమర్కి ఫుడ్ అనేది, సర్వీస్ అనేది మ్యాండేటరీగా ప్రొవైడ్ చేస్తాం. లంచ్కి నంబర్ అండి, ఎవ్రీ డే ఈచ్ షోరూమ్ 50+ కస్టమర్స్ బిట్వీన్ 1 to 3 లంచ్ జరుగుతూనే ఉంటుంది. దట్స్ సో నైస్. సో కిచెన్ చూద్దాం మరి వెళ్ళి. మిమ్మల్ని అందరినీ కిచెన్ కూడా తీసుకెళ్ళాలి, షోరూమ్ చూపించాలి మాకు. అలాగే మేము ఎవరైతే మొత్తం షోరూమ్ అంతా కూడా చాలా మంచి ఆర్ట్ వేశారండి. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ ఆర్టిస్ట్ అండి. దట్స్ రియల్లీ నైస్. 20 to 25 days పట్టింది మొత్తం షోరూమ్ మొత్తం, డే అండ్ నైట్. సింగిల్ ఆర్టిస్ట్ మొత్తం అంతా కూడా అట్లా పేపర్ పెట్టుకుని దగ్గరుండి చాలా బాగా చేశారు. కానీ ఎంట్రన్స్ లోనే చాలా చక్కటి వుడెన్ వెంకటేశ్వర స్వామిని పెట్టడం, ఇదే వరది మీద మా ప్రతి షోరూంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము షోరూమ్ ఓపెన్ అయ్యే ప్రతి షోరూమ్కి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు బాలాజీ వెంకటేశ్వర స్వామి. తర్వాత ఏ ప్లేస్లో అయితే పెడుతున్నామో అక్కడ గ్రామ దేవత అండ్ ఇక్కడ దుర్గమ్మ తల్లి. సో అందరి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మేజర్ శారీ ఈజ్ నాట్ అబౌట్ ట్రేడింగ్ అండ్ ఎనీథింగ్ అండి, ఇట్స్ అబౌట్ ఎమోషన్. మీకు తెలుసు కదా, నార్మల్ గానే ఒక శారీ అంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసిన వెంటనే దీని క్వాలిటీ నాకు కనిపిస్తుంది. ఎంత మనసు పడిపోతుంది అంటే ఇది ఏమైనా సరే కొనే, అది మిస్ అయితే మళ్ళీ దొరకదన్న ఫీలింగ్ ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఆయన మీకు సపోర్ట్ చేయడం. చీరలు షాపింగ్ కన్నా జెంట్స్ రారు, మీరు కానివ్వండి అమ్మా మేము భోజనాలు కానిస్తాం అంటారు. సో భోజనాలు కూడా మీరు ఇక్కడే పెట్టేశారు కాబట్టి ఆ టెన్షనే లేదు జెంట్స్ కి. ఈ షోరూమ్ కి నేను ఏం చేశానంటే, జెంట్స్ వచ్చిన వాళ్ళు ఖాళీగా అంటే అక్కడ లేడీస్ పక్కనే ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, వీళ్ళు తొందరగా కానియరు కదా. సో వాళ్ళకి లంగ్ స్పేస్ ఇవ్వడానికి షోరూంలో కూడా మోస్ట్ ఆఫ్ ద లాంజెస్ పెట్టాము, స్పేసెస్. అంటే వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు ఏ పని చేసేసుకొని వచ్చినా వాళ్ళ ఫోన్లు వాళ్ళ వర్క్లు వాళ్ళు చేసుకున్నా ప్రశాంతంగా వాళ్ళు శారీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో లంగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం చాలా లగ్జరియస్గా. వారాహిలో కొన్నామని ప్రౌడ్ ఫీలింగ్ అండి. మీరు నమ్మండి, సీసీ కెమెరాలో చూస్తే ప్రతి ఒక్కరు షోరూమ్ ముందులో బ్యాగ్లో పెట్టి ఫోటో తీసుకొని ట్యాగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1200 ట్యాగ్స్ అయినాయండి నిన్న, ట్యాగ్స్ అండి, అంటే ఇన్స్టాగ్రామ్కి. సో అంతమంది శారీ కొనుక్కొని వారాహి ముందులో కొనుక్కున్నామని ప్రౌడ్ ఫీలింగ్తో చెప్తున్నారు. సో ఆ ఒక్క ఫీలింగే మనకి ఈరోజు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ట్రూ. కానీ మీకు ఎస్పెషలీ ఈ రెండు, ఒకటి జాబ్, ఐ మీన్ మీ ప్రొఫెషన్, మీ మనసుకు నచ్చిన పనిలో ఆయనతో అసలు పాపం టైం కుదురుతుందండి? కనీసం వంట వండి పెట్టడానికి, పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం కుదురుతుందా? 100% అంటే విల్ మేనేజ్. యాక్చువల్లీ 9 hours వర్క్ ఉంటుందండి. సో మీకు రెస్ట్ ఆఫ్ ద టైం, సో మా అవసరం అయితే మా పిల్లలే మా షోరూమ్కి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో ఎంటర్ప్రినర్షిప్లో ఒక బ్యూటీ ఏంటంటే ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. సో వీ హ్యావ్ టు, మన దానికోసం మనం ఎక్కడ దానికైనా వెళ్తాం, అండ్ మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఏదైనా చేసుకునే దానికో వస్తున్నాం. కానీ అండి, ఇంత పెద్ద స్థాయిలో బిజినెస్ ని అటు ఇటు అంతా చూస్తూ ఉన్నారు, నిజంగా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది కుదురుతుందా? ఆఫ్ కోర్స్ అండి. నో వీఆర్ మేనేజింగ్. అంటే అంత మంచి టీం దొరకడం కూడా మాకు అదృష్టం అండి. సో విజయవాడకు వచ్చేసరికల్లా చాలా ఇప్పటిదాకా 5th షోరూమ్ అండి, మా లక్కీ నెంబర్ కూడా 5th అనమాట. సో 5.0 అనేది ఎంత స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసామంటే, 4 షోరూమ్స్కి ఎంత ఎఫర్ట్ అయితే పెట్టామో విజయవాడకి అంత ఎఫర్ట్ పెట్టాం. అందుకే వెయిట్ చేసి, అంటే ఇక్కడ ఈ బందర్ రోడ్లో అండి పార్కింగ్ ఇష్యూస్ చాలా ప్రాబ్లం. అంటే ఒక వెహికల్లో దిగే లోపు కూడా వెనకాల నుంచి వేరే వాళ్ళు ఆగరు. సో అందుకని మనం ఎంజీ రోడ్లో ఫస్ట్ బిట్, అంటే మెయిన్ రోడ్డుకి ఫస్ట్ బిట్ తీసుకుంటే 200 కార్ పార్కింగ్స్ అవైలబుల్ ఉన్న సింగిల్ బిల్డింగ్ అండి. ఓ మై గాడ్. అండ్ ఒక 100 మంది ఎట్ ఏ టైం కస్టమర్స్ లంచ్ చేయొచ్చు. అలాగే ఒక 500 నుంచి 1000 కస్టమర్స్ ఎట్ ఏ టైం షాపింగ్ చేయొచ్చు. సో ఇంత పెద్ద యాంబియన్స్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ శారీ షోరూమ్ అండి. ఓన్లీ ఎక్స్క్లూజివ్, అంటే మనకి షాపింగ్ మాల్స్ ఉంటాయి, బిగ్గెస్ట్ మాల్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్ శారీ. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. ఐ కాల్ ఇట్ యాజ్ మల్టీ స్పెషాలిటీ. మీకు నన్ను ఆఫ్ కోర్స్ చాలా మంది అడిగారండి, మణిదీప్ గారు వారాహి అంటే పెద్దది కదా, వై డూ యూ వాంట్ టు పుట్ 500 నుంచి అన్నారు. ఐ సెడ్ వన్ థింగ్, నీకు చిన్న కట్ అయినా హాస్పిటల్కి వెళ్తావు, ఓన్లీ సర్జరీ అయినా వెళ్తావు. అంటే ఇట్స్ అబౌట్ టు షేవ్ మల్టీ స్పెషల్. ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే అండి, ప్రతిరోజు పట్టు చీర కట్టుకునే అవకాశం ఉండదు, పెళ్ళిళ్ళకే కడతాం. సో అకేషన్సే ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి మనం ఎలా అందుబాటులో ఉండాలి. సో ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ ఎక్స్పీరియన్స్. నా ప్రతి కొటేషన్లో కూడా వాట్ వీ కాల్, ఇంతకుముందు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అని సరికొత్త అతిపెద్ద పట్టు ప్రపంచానికి స్వాగతం. దిస్ ఈజ్ అవర్ వారాహి సిల్క్స్. దట్స్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్. అంటే ప్రతి మాట కూడా మేము ఒకటే చెప్తాం, మీరు కొనొద్దు,
సీదా మీరు నమ్మరండి, షోరూంలో ఏ కార్నర్లో మీరు నించున్న ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. నిజం నిజం. దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వి హావ్ ప్రొవైడెడ్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. యూ కెనాట్ బిలీవ్ ఇట్. మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే తప్ప అంత విశాలంగా ఎక్కడ చూసినా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. టు బి ఫ్రాంక్, అంత మంచి అంబియన్స్ మీరు క్రియేట్ చేయగలిగారు. మామూలుగా అయితే మీకు గందరగోళంగా గుంపులుగా, అవును, మనం కూడా చాలా డీసెంట్ ఆఫర్స్ అండి. మనం ఆఫర్స్ కూడా ఎలా పెడతామంటే ఎక్కువ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనో, సో ఏదో తక్కువ స్టాక్ తీసుకొచ్చి వీవింగ్ మిస్టేక్స్ వెళ్ళనో, క్రౌడ్ ని గ్యాదర్ చేయడానికి ఓపెనింగ్ రోజు రకరకాల ఆఫర్స్ పెడతారు. నేను ఒకటే అండి, నా జీవితంలో ఇంతవరకు నేను డిస్కౌంట్ సేల్ అని పెట్టలేదు వారాహిలో. నమ్మండి, సేల్ కోసం కస్టమర్స్ కోసం డిస్కౌంట్ అనే మాట పెట్టలేదండి. నేను కస్టమర్స్కి ఎప్పుడు రీజనబుల్ ప్రైజింగ్ ఇస్తాను. 365 days ఫ్రెష్ స్టాక్ మెయింటైన్ చేస్తాను. దానికి తోడుగా నేను ఎప్పుడు నా ఆఫర్ ఇస్తానండి. అలా అని చెప్పి నేను రూడో ఇంకోటి అనుకుంటారు. నేను ఏం చేశానంటే శారీని విలువ పెంచడానికి దాన్ని బంగారంతో ఆఫర్గా ఇస్తున్నాను. అంటే ప్రతి శారీకి, అంటే నేను గ్రాము 7,000 రూపాయలు ఉన్నప్పటి నుంచి నా ఆఫర్ ఇదేనండి. ఈరోజు 13,000 రూపాయలు గ్రామ్ అయినా సరే అదే ఆఫర్. శారీకి గోల్డ్ కాయిన్ గిఫ్ట్. ఈ శారీ విజయవాడ, నేను పుట్టిన ప్రాంతం, అంటే నేను గుంటూరులో పుట్టాము. సో మాకు చాలా, అంటే మేము అప్పట్లో మా ఇల్లు ఏ పెళ్ళైనా అండి, మార్నింగ్ ఫ్యామిలీ అందరితో కారులో ఒక పెళ్లి షాపింగ్కి వచ్చామంటే పొద్దున్నే 5 o'clockకి ఊరు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి ఒక దగ్గర కారు పార్క్ చేసుకొని, అంటే గవర్నమెంట్ పార్కింగ్స్ ఉంటాయి కదా, పార్క్ చేసుకొని నడుచుకుంటూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అన్ని షాపులు తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికో వెళ్ళి సాయంత్రం ఎక్కడంతా తిరిగి పిల్లలంతా ఒక చోట పెడితే కూర్చోడానికి ఉండదండి, బయట నించోవాలి పిల్లలు. సో అవన్నీ చూశాను నేను. ఇది మా ప్రాంతం, ఇది నేను దగ్గరగా పెరిగిన ప్రాంతం. విజయవాడకి 5 జిల్లాల కనెక్టివిటీ ఉందండి. ఇది నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని, నాకు బోలెడు షోరూమ్స్ మెయిన్ రోడ్డు మీద 5,000 10,000 దొరికినాయండి స్క్వేర్ ఫీట్స్. ఫ్యామిలీ రావాలి అంటే వాళ్ళకి రాజ్యభోగం, ఒక స్టార్ హోటల్లో ఎలా అయితే వెల్కమ్ ఇస్తారో అలాగా వాళ్ళకి ఒక రాజ్యభోగం. సంక్రాంతికి కొత్త పెళ్లి కొడుకు అత్తారింటికి వెళ్తే ఎలా చూస్తారో అలా చూసుకోవాలనే కాన్సెప్ట్తో పెట్టిందే వారాహి అండి. అందుకే నేను సర్వీస్, నువ్వు చీర అమ్ముతావా అమ్మవా నాకు వద్దండి, మీరు వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇచ్చారా వాళ్ళే 10 మందికి చెప్తారు. నేనేమి పుణ్యానికి చేయట్లేదు మేడం, నేను ప్రాఫిట్స్ చేస్తున్నాను. కాబట్టి రీజనబుల్ ప్రాఫిట్స్ అండ్ స్కేలింగ్ మీద, అంటే ఇన్ని షోరూమ్స్ మీద అతి తక్కువతో నేను తెచ్చుకుంటున్నాను పోరాడి వాళ్ళకి, మా వీవర్స్ దగ్గర, అది వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నాను. సో ఈ గుడ్ విల్లే మనకు వారాహి ఒక బ్రాండ్ ఈరోజు అలా నిలిచిందండి. మనకి హైదరాబాద్ లోనేమో జూబ్లీ చెక్ పోస్ట్ మెయిన్ సెంటర్ లో పెట్టారు, ఇక్కడ కూడా చాలా మెయిన్ సెంటర్ లో పెట్టారు, విజయవాడలో కూడా. అంటే కాంపిటీషన్ ఇస్ టూ హెవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమర్స్ కూడా చాయిసెస్ ఎక్కువ చూస్తారు. అక్కడ ఎలాంటి స్టాక్ విషయంలో అక్కడ ఇక్కడ మీరు తీసుకునే కేర్ అంటే ఏం చెప్తారు? స్టాక్ వచ్చేసరికి తనే మాట్లాడాను. చెప్పాను కదా, రీఫిల్లింగ్, పర్చేజ్, డిజైనింగ్ అంతా తన సెగ్మెంట్. ఓకే, అయితే మీరు చెప్పాలి ఈ క్వశ్చన్. జూబ్లీ హిల్సే కాదండి, కూకట్పల్లి, నెల్లూరు, పాట్నీ, ఇక్కడ అన్ని స్టోర్స్ కి కూడా ఈక్వల్ గా. సో అక్కడైతే ఫస్ట్ ఏ మోడల్ అయితే, ఏ కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు 1 year బ్యాక్ అది ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఏవైతే ఉన్నాయో ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉంటాం. మేము పర్చేసింగ్కి వెళ్తాము, వీవర్స్తో డైరెక్ట్గా మాట్లాడుతుంటాం, మేము కొత్త డిజైన్స్ ఇస్తుంటాం, కలర్ కాంబినేషన్స్ ట్రై చేస్తాం. ప్లస్ మైనస్ 2 ఉంటాయి. సో మైనస్ తెలిస్తేనే కదండి ప్లస్ వచ్చేది దాని నుంచి. సో అన్ని ట్రై చేస్తాం, బాగున్నాయి అంటేనే ఈ స్టోర్కి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోర్కి మేము దగ్గరుండి సెలెక్షన్ చేసి పట్టుకుని ఫీల్ అయ్యి ఇది బాగుంటుందా, కంఫర్ట్ ఉంటుందా, పిల్లలతో క్యారీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, పెద్దోళ్ళు క్యారీ చేస్తే ఎలా ఉంటుంది, అందరికీ సెట్ అయ్యేలాగా, అన్ని ఏజ్ గ్రూప్స్కి, అందరి కలర్ షేడ్స్కి అందరికీ సెట్ అయ్యేలాగా అన్ని కలర్స్, పేస్టల్స్, డార్క్స్, కాంట్రాస్ట్ అన్ని ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే ఈ స్టోర్లోకి వస్తుందండి.